అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు కుందేటీస్ కిచెన్. ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఇవాళ మనం పులిహోర పేస్ట్ అనేది ప్రిపేర్ చేసుకోవటం ఎలా అనేది నేర్చేసుకుందాం. ఇది ఉంటే ఎన్ని కేజీల పులిహోర అయినా నిమిషాల్లో కలిపేయవచ్చు. చాలా ఈజీగా పని అయిపోతుంది. దానికోసం ఈ పేస్ట్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఎలా నిల్వ చేసుకోవాలనేది మనం ఈరోజు నేర్చేసుకుందాం. ముందుగా దీనికోసం మనం 200 గ్రామ్స్ చింతపండుని 1 అవర్ బాగా నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టుకున్న చింతపండుని బాగా పిసికి దానిలో నుంచి పల్ప్ అంతా బయటికి తీసుకోవాలి. దానికోసం పల్ప్ని సపరేట్ చేయటం కోసం ఇలా స్ట్రైనర్లో వేసుకొని బాగా ఉండటం వల్ల ఈ స్ట్రైనర్ నుంచి పల్ప్ అనేది కింద బౌల్లోకి వెళ్ళిపోతుంది. ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసుకొని చింతపండు గుజ్జు అనేది మొత్తం ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. చూశారు కదా, పల్ప్ అనేది ఇలా అంతా ఒక బౌల్లో తీసుకోవాలి. మరీ వాటర్గా ఉండకూడదు, అలానే మరీ థిక్గా ఉండకూడదు. ఇలా ఈ కన్సిస్టెన్సీలో మనం పల్ప్ అనేది రెడీ చేసుకొని తీసుకోవాలి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని దానిలోకి ఈ పల్ప్ అంతా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం దీనిలోకి 2 టేబుల్ స్పూన్స్ వరకు సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. అలానే పచ్చిమిర్చికి ఘాటు పెట్టుకొని వేసుకోవాలి. మిర్చి ఎక్కువగా ఇష్టపడే వాళ్ళు ఎక్కువ మిర్చీస్ అయినా యాడ్ చేసుకోవచ్చు. ఇవి కొంచెం స్పైసీగా ఉంటాయి, అందుకని నేను తక్కువగానే యాడ్ చేస్తున్నాను. అదేవిధంగా ఈ చింతపండు గుజ్జు అనేది బాగా దగ్గర పడేంత వరకు, ఈ మిర్చి అనేది ఉడికేంత వరకు దీన్ని బాగా ఉడికించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని తిప్పుకుంటూ ఉడికించుకోవాలి. లేకపోతే ఈ పల్ప్ అనేది మాడిపోతే స్మెల్ బాగోదు. చూసుకొని దగ్గరగా ఉంటూ తిప్పుకుంటూ ఇలా ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు దీన్ని ఉడికించుకొని పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ ఒక కడాయి తీసుకొని దానిలోకి ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ని యాడ్ చేసుకొని దానిలోకి పచ్చిపప్పు, మినపప్పు, ఆవాల్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ పులిహోరకి అనేది కొంతమంది ఎక్కువగా యాడ్ చేసుకుంటారు. ఇవి పల్సెస్ అనేవి కొంతమంది తక్కువ యాడ్ చేసుకుంటారు. అది మీ ఇష్టాన్ని బట్టి యాడ్ చేసుకోవచ్చు. అలానే 2 టేబుల్ స్పూన్ గ్రౌండ్ నట్స్ని యాడ్ చేసుకొని ఒక 8 వరకు మిర్చీస్ని యాడ్ చేశాను. అలానే 1/2 స్పూను పసుపుని, అలానే ఒక రెమ్మ కరివేపాకుని వేసి బాగా ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మాడిపోకుండా చూసుకోవాలి. ఇలా ఫ్రై చేసిన ఆ పోపునంతా తీసుకొచ్చి ఈ చింతపండు ఉడికించుకున్న దానిలోకి యాడ్ చేసుకోవాలి. ఇలా పోపునంతా ఈ చింతపండు దానిలోకి యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకుని తిప్పుకుంటూ 5 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ చేసుకుంటూ అడుగు మాడకుండా చూసుకోవాలి. 5 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి. ఈ పల్ప్ అనేది మనం బాగా కూల్ అయిన తర్వాత ఎయిర్ టైట్ బాక్స్లో పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని 1 మంత్ వరకు అయినా యూస్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా అప్పటికప్పుడు చేసుకున్న పులిహోర లాగే చాలా బాగుంటుంది. మీరు ఇంట్లో ట్రై చేయండి. ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్స్లో తప్పకుండా తెలియచేయండి. అలానే కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. కుందేటీస్ కిచెన్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం అస్సలు మర్చిపోవద్దు. నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీ వరకు రావాలంటే పక్కనే ఉన్న గంట సింబల్ని తప్పకుండా క్లిక్ చేయండి. మరొక కొత్త వీడియోతో మీ ముందుకు వస్తా. అంతవరకు సెలవు.